శారదా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అమ్మ. అమ్మ, తులసి మొక్క కొత్తగా మనం ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి? మొట్టమొదటిగా తులసి మొక్క మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఏమన్నా విధి విధానాలు అలా ఏమన్నా ఉంటాయా? అలానే తులసిని ఏ విధంగా పూజించాలి? గోమాత, గంగాజలం ఇవన్నీ కూడా మనము సాధారణంగా ఆలయాలలో అర్చించేటటువంటి ఆగమ శాస్త్రంతో, విధి విధానాలతోటి, వేద మంత్రాలతోటి శుచిగా మడిగా ఆ ఆలయం లోపల, గర్భాలయం లోపల ఉండే దైవాన్ని ఎంత పవిత్రంగా, ఎంత త్రికరణ శుద్ధిగా మన కోరికలు తీరుస్తుందని, మన కష్టాలని స్వామి తొలగిస్తాడని ఎంత విశ్వాసంతో చూస్తామో, ఈ గోమాత, తులసీమాత, అలాగే గంగామాత, ఇవి వస్తువుల రూపంలో భౌతికంగా కనిపిస్తున్నప్పటికీ కూడా మనము అంత ప్రాధాన్యత ఇస్తాం. మన సనాతన ధర్మంలో అవునమ్మా, ఇది చాలా అలవాటైపోయి ఉన్నటువంటి పని. అలాగే కొంతమంది తెలియక పాపం మా ఇళ్లల్లో తులసి చెట్టు, తులసి మొక్క పెంచటం ఆనవాయితీ లేదండి అని అంటారు. అది చాలా తప్పు. అలా ఎక్కడా ఉండదు. కాకపోతే ఒక జనరేషన్లో అపార్ట్మెంట్లోనో లేకపోతే ఇంకోటానో ఏదో ఒక గ్యాప్ వచ్చేస్తే, అశ్రద్ధనో శ్రద్ధ లేదనో ఏదో ఒక కారణాలతోటి గ్యాప్ వచ్చేస్తే ఇంకా తర్వాత జనరేషన్ వాళ్ళకి ఆనవాయితీ లేదండి అని అనేస్తారు. అవును. ఇది అసలు ఆనవాయితీ ప్రకారం పెంచుకునే మొక్క అంటారా? కాదు కదా, యూనివర్సల్ ఇది. అసలు నా దృష్టిలో మతాలకి అతీతంగా, కులాలకి ఎలాగో అతీతంగానే ఉంది. ఇప్పుడు మతాలకు కూడా అతీతంగా తులసి మొక్క ప్రతి ఇంట ఉండి తీరాల్సింది. అయితే మన పూజా విధానాలు పసుపు కుంకుమతోటి, పుష్పాలతోటి, ధూప దీప నైవేద్యాలతోటి ఉండేసరికి ఇది కేవలం హిందువులు అని అనుకోకుండా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్, నువ్వు పసుపు పెట్టి చెయ్యకపో పర్వాలేదు, కానీ అది నీ ఇంటి ఆవరణలో ఉంటే నిన్ను కాపాడుతుంటుంది. ఆరోగ్య రీత్యా కావచ్చు, దోషాలను తొలగించటం కావచ్చు, ఇలాగ అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి తులసమ్మతోటి. కనుక మీరు అడిగిన ప్రశ్నలో తులసి కోటని మనం ప్రారంభించుకునేటప్పుడు, లేదా తులసి మొక్కని కొత్తగా మనం పెట్టుకునేటప్పుడు ఏంటి మనం పాటించాల్సినటువంటి విషయాలు అని అన్నారు. వాస్తవానికి తులసి కోట అంటే ఒక దేవాలయం లాంటిది. తులసి కోట, తులసమ్మ మొక్క అయితే అమ్మవారి స్వరూపం అయితే తులసి కోట దేవాలయం అంతే. అయితే మనకి ఇది ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. మనం ఇంటి ఆవరణలో వెనక వైపు కానీ ముందు వైపు కానీ, అసలు ఎక్కువగా వెనక వైపు అనే చెప్తారు తులసమ్మది. ఇంటి ముందు చేసేది కొద్దిగా ఒక 10-15 ఏళ్ల క్రితం ఇంటి ముందుకి వచ్చింది. కానీ అంటే ఈ సినిమాల్లో వాటిల్లో చూడటంతో, వాళ్ళు క్రియేట్ చేయటంతో అదే అనుకుంటారు కదమ్మా. కానీ వాస్తవానికి ఇంటి వెనక పెరటిలో ఉండేది. పెరటిలో అంటే ఇంటికి వెనక వైపు, ఇంకా అది పెరటి ఉన్నా లేకపోయినా ఇంటికి వెనక వైపు తులసి కోట ఉంటుంది. అలాగని ఇంటి ముందు పెడితే తప్పు అని కూడా అనలేము, దోషము అని కూడా అనలేము. కానీ ఒక కట్టడం అయితే ఆ నిర్మాణము ఇంటికి సరిగ్గా అట్లా ఎదురుగా ఉండడం అనేటటువంటిది వాస్తురీత్యా సరి అయింది కాదు. బరువులు ఇంటికి ఎదురుగా ఉండడం అనేది అంటారు. కాబట్టి మనం ఇంటి ఎదురుగా పెట్టుకోవద్దు. అయితే తులసి మొక్క ఈశాన్యంలో చాలా శక్తివంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని మన పెద్దలు చెప్తుంటారు. కానీ తులసి కోట పెట్టద్దు ఈశాన్యంలో. తులసి మొక్క పెట్టేట్లయితే ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, తులసి కోట పెట్టేట్లయితే నైరుతి పెట్టుకోవాలి. సో ఇది మనం సరిగ్గా గమనించుకోవాలి. ఇంకొకటి, తులసి కోట ఎంత శుభ్రంగా పవిత్రంగా చూడగానే ఇక్కడ ఆధ్యాత్మిక చేయకూడదు, ఇక్కడ చెడ్డ పనులు చెయ్యకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడు వస్తువులు అక్కడికి తీసుకువెళ్ళకూడదు. అంటే తినకూడనివి, తాగకూడనివి అలాంటివి ఇంటి పరిసరాల్లోకి వచ్చినా కనీసం ఆ తులసి మొక్క ప్రాంగణం అంతా కూడా అలాంటి వాటికి దూరంగా ఉంచాలి అనే ఒక అనిపించే విధంగా దాని యొక్క పవిత్రతని,
శుద్ధిగా మనం ఉంచుకోవాలి. ఇంకా నేను గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ తర్క పండితులు మహామహోపాధ్యాయ దేవదత్త పాటిల్జీ ఉన్నారు. ఆ తర్కశాస్త్రం గురించినటువంటి డౌట్స్, అలాగే ఆ పాఠం, ఆ విషయమై నేను గోవాకి వెళ్ళడం జరిగింది. మామూలుగా ఎంత దురదృష్టం అంటే మన వాళ్ళు జయ, గోవా అనగానే అది ఒక రకమైన బ్యాడ్ కల్చరు, వినోదాత్మక కార్యక్రమాలే అనుకుంటారు, తిరగడాలు తాగడాలు అనేటటువంటి ఒక అర్థంలో అందరూ అనుకుంటుంటారు. కానీ సౌత్ గోవా ఇటువైపు అనేక మంది మహా బ్రాహ్మణ పండితులు ఉన్నారు. ఎప్పుడైతే ఈ గోవాలో మత మార్పిడులు విపరీతంగా జరిగినటువంటి, అరాచకాలు జరిగినటువంటి ఆ కాలానికి ముందు ఉండేటటువంటి ఆ కల్చర్ ఇప్పటికి కనిపిస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మీరు అట్లా కారులో కానీ బస్సులో కానీ ఇలా వెళ్తుంటే ప్రతి ఇంటి ముందు నిలువెత్తు అంటే 7 feet 8 feet తులసి కోటలు ఉంటాయి. అసలు ఇన్ని ప్రాంతాలు నేను తిరిగాను, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఎన్నో ప్రాంతాలు నేను పర్యటించాను. కానీ అసలు గోవాలో ఇంత క్రియాత్మకంగా, ఎంత ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి, ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ అంటే ఆ తులసి కోటలు. గొల్లభామ, ఇంతెత్తు గొల్లభామ, 8 అడుగుల విగ్రహం గొల్లభామ, పైన తులసి కోట తట్ట పెట్టుకున్నట్టు ఆ తట్టలో తులసి మొక్క. ఇట్లా అంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రియేటివ్గా, అంటే ఈ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ బొమ్మ ఇంకొక దగ్గర లేదు. అంటే ఆ పాత ఇళ్ళ కట్టడాలు అలాగా, పాత కట్టడాలు అన్ని పాత కట్టడాలు. ఆ పాత కట్టడాలలో తులసి కోటలని అంటారు వాళ్ళు ఇప్పటికీ కూడా. కానీ ఎప్పుడైతే మతం మారారో దాని మీద ఆ మారిన మతం తాలూకు గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టారు. ఇప్పుడు మనం అది చూస్తాం. లోపల తులసి మొక్క లేదు. అంటే అందుకే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మతానికి సంబంధించింది కాదు అని గ్రహిస్తే నువ్వు మతం మారావు నీకు ఇష్టమయ్యి, కానీ ఇలా తులసమ్మను మాత్రం వదులుకోవద్దు కదండి. ఇప్పుడు భూదేవి అంటాం. భూదేవి అనగానే మనం ఒక చీర కట్టుకొని ఆభరణాలు ధరించినటువంటి అమ్మవారి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకుంటాం ఆలయంలో. అది హిందువులది అని చెప్పి నువ్వు భూమి మీద నడవకుండా ఉంటావా? కాదు కదా. అలాగే ఇప్పుడు తులసి మొక్క కూడా ఎన్నో ఔషధాలకి తులసి మొక్కని మనం వాడతాం కదా. 360 వ్యాధులకి తిరుగులేని మందు అని అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ఆకులు మొక్కలు అన్నింటినీ కూడా పరిశోధన చేసి 12 సంవత్సరాల పాటుగా సమావేశమైనటువంటి ఒక మీటింగ్లో తేల్చి చెప్పింది ఏంటంటే, ఈ భూమి మీద ఉండేటటువంటి అన్ని మొక్కల్లో ఉండే ఔషధ విలువలతోటి పోల్చి చూస్తే మొట్టమొదటి స్థానం దేనికి అంటే కృష్ణ తులసికి. తులసిలో మళ్ళా కృష్ణ తులసి, కస్తూరి తులసి, ఇలా రకరకాలు ఉన్నాయి. అష్ట తులసి అంటారు, 8 రకాల తులసులు ఉన్నాయి అంటారు. కానీ వాటిలలో ఇట్లా నల్లగా ఉండి చిన్న ఆకు ఉండి ఎర్ర జీర ఉంటుంది ఆకులు, అది కృష్ణ తులసి. దానిలో ఆ కంపారిటివ్లీ మిగిలిన తులసుల్లో కంటే కూడా ఎక్కువ ఆయుర్వేదపు గుణాలన్నీ కూడా ఉన్నాయి, శక్తివంతమైంది అని చెప్పి మన సైంటిస్టులు తేల్చారు. సంస్కృతంలో తులసికి ఏం పేరు ఉందంటే అద్భుత. దాని పేరు అద్భుత, అంటే అంత గొప్పదన్నమాట. అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నాన్ వెజ్ పదార్థాలు ఏదైనా మనం బయట ఈ రెస్టారెంట్స్లో వాటిలలో కూడా నాన్ వెజ్ పదార్థాలను ఇచ్చినప్పుడు ఆ పైన బేసిల్ లీవ్స్ అంటారు, అంటే తులసి ఆకులు. ఆ తులసి ఆకులు 2 వేసి ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం, అంటే ఇది మన సాంప్రదాయం కాదు, మన పద్ధతులు కావు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైతే నాన్ వెజ్ కానీ ఇది కానీ దీంతో తీసుకున్నందువల్ల కలిగేటటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో పైన ఉన్నటువంటి ఆ తులసి దళం వల్ల పోతాయి. అంటే అందులో ఉండే మంచిని వాళ్ళు ఆ ప్రకారంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అది వాళ్ళ పద్ధతి, కానీ మంచికే కదా, ఆరోగ్యానికి తులసాకుని వాళ్ళు వాడుకుంటున్నారు. అలాగే మనం కూడా మన వాళ్ళు చేసే చాలా పెద్ద తప్పు ఏంటంటే, భగవంతుడికి మనకి కృష్ణుడికి తెలిసింది, సత్యభామ ఎన్ని ఆభరణాలు పెట్టినా తూగలేదు స్వామి, రుక్మిణి ఒక్క తులసి దళం పెట్టేస్తే స్వామి
లొంగిపోయాడు అని, అంటే ఆయనకు అంత ప్రీతికరమైనటువంటిది అని అర్థం. ఇది మనందరికీ తెలుసు. అలాగే నువ్వు ఎన్ని పుష్పాలతోటి పూజ చేసినా, అందరూ కూడా ఇంకొకసారి శ్రద్ధగా వినాలి జయ గారు. ఎన్ని పుష్పాలు, నువ్వు కమల పుష్పాలు పెట్టి చెయ్యి, మరొకటి చెయ్యి, ఇంకొకటి చెయ్యి, ఇంకో దేశం నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చిన పుష్పాలతోటి చెయ్యి, బంగారం పూలతోటి చెయ్యి భగవంతుడికి అర్చన, నువ్వు ఎన్ని పుష్పాలతో చెయ్యి, కానీ ఒకటన్నా తులసి దళం లేని పూజ వ్యర్థం అని చెప్తారు మన పెద్దలు. కనీసం ఒక్కటి ఉండి తీరాల్సిందే. ఇక్కడ ఒక చిన్న సందేహం అమ్మా, మనం నిత్య పూజ చేసే తులసి కోటలోని తులసి మొక్క నుంచి ఆకుల్ని తీసి స్వామికి సమర్పించవచ్చా? చాలా మంచి ప్రశ్న. నేను ఎంతో మంది కాదు, అందరూ ఇంచుమించుగా పూజించే తులసి మొక్క ఆకులు కొయ్యకూడదు అని అంటారు. అవునమ్మా. మామూలుగా ఇది రెగ్యులర్, ఇది శుద్ధ తప్పు. ఇది శుద్ధ తప్పు. ఒక్కసారి ఆలోచించాలి అందరూ. ఎట్లా అంటే, తులసమ్మని మనం పూజిస్తున్నాం, ఎందుకు తులసమ్మకి ఏమి ఇష్టం? భగవంతుడిని చేరడం ఆమెకి ఇష్టం. నువ్వేం చేస్తున్నావు? ఆమెకి పూజ చేస్తున్నాం కదా. ఆమెకి పూజ చేస్తున్నావు. ఆమె పూజలు అందుకోవటం ఇష్టమా, అయ్యవారి స్వామికి చేరుకోవటం ఇష్టమా? నువ్వేం చేస్తున్నావు? అమ్మా నాన్నల్ని విడదీస్తున్నావు. నువ్వు పూజిస్తున్నానని మంచి పని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆమెకి ఇష్టమైన దాన్ని నువ్వు బలవంతంగా దూరం చేస్తున్నావు. ఆమె జీవితం మొత్తం అంతా కూడా స్వామి దగ్గరికి చేరనివ్వకుండా నువ్వు అడ్డుపడుతున్నావు. అస్సలు అలా చేయకూడదు. అయితే ఇది అసలు ఎందుకు మొదలయ్యి ఉంటుందని నేను అనుకుంటూ ఉంటానంటే, మామూలుగా ప్రతిరోజు తులసమ్మకి స్వామివారికి తులసి దళం పెట్టాలి, ఒక్క చిన్న కుండీలోని మొక్క. ఈ వెంటనే వెళ్ళిపోయి చేతులు దానికి అయిపోతే ఇంకా ఆ మొక్క బతకదు కదా. అది ఆ ఉద్దేశంతో చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా, చాలా ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. ఆ తులసి కోటలో ఈ పెట్టకు, వేరే పెట్టుకో, అలాగా మొదలై అది చివరికి కొన్ని ఒక దగ్గర చెయ్యకూడని పనిగా పరిగణించబడుతుంది, చెయ్యకూడని పనిలాగా అనుకుంటారు. శుద్ధ తప్పు. స్వామి వారి వరకు పెట్టొచ్చా? మిగతా ఉంటుంది తులసి ఇంకా దేనికి మనం పెట్టం కదా. ఇంకా అంతే. తులసికి ఉండే అద్భుతమైన గుణం అదే. హనుమానికి కూడా మనం తులసి మాల వేస్తాం కదా, హనుమానికి కూడా మరి వేయొచ్చా? మనం నిత్యం వాడే తులసి కోటలో నుంచి తీసి వేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మాల వేసేటటువంటి దేనికోసం? హనుమంతుడు కూడా ఎందుకు వేస్తారు? వాస్తవానికి తులసి అనేది కేవలం నారాయణుడికి, శ్రీ మహావిష్ణువుడికే వేస్తాం. హనుమంతుడికి ఎందుకు వేస్తున్నాం? హనుమంతుడికి ఇక్కడ ఎప్పుడూ ఉంటాడు కదా స్వామి రామచంద్రుడు. అది రామచంద్రుడికి చెందిన మాలగా మనం అనుకోవాలి. హనుమంతుడు తనకంటూ ఒక అస్తిత్వం అవసరం లేదు ఆయనకి. ఆయన తనను పూజిస్తున్నారు, తనకి ప్రదక్షిణలు చేస్తున్నారు, తనకి నమస్కరిస్తున్నారు అంటే మొత్తం రాముల వారికే చెందింపజేసేటటువంటి మహాత్ముడు ఆయన. కనుక మనం వేసేటటువంటి మాల ఏంటి? హనుమంతుడి మెడలో ఉండే శ్రీరామచంద్రుల వారికి. కాబట్టి వాడచ్చు. అలాగే తులసమ్మ కూడా ప్రదక్షిణలు చేయటం, పూజించడం, అదంతా తులసమ్మ వారిని మనం పూజించినప్పటికీ సంతోషమే. కానీ తులసి కోటలోని అదే ఆకుని, దళాన్ని తప్పనిసరిగా భగవంతుడికి అప్పుడప్పుడు సమర్పించాలి. ఆ మొక్క ఎంత ఉందో, ఒకటే మొక్క ఉంది, దానికి ఒకటే దళం ఉంటుంది, పైన ఆయనతో తీసేస్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో అంతే తప్ప అది కూడని పని అని మాత్రం అస్సలు అనుకోవద్దు. అలా చేసినందువల్ల పుణ్యం లేకపోగా అనవసరంగా దోషం కూడా మనకి, అమ్మా నాన్నల్ని విడదీసిన దోషం కూడా వస్తుంది మనకి. కాబట్టి అలా చెయ్యొద్దు. మంచి ప్రశ్న వేశారు. అలాగే ఇంకా తులసికి ప్రదక్షిణ, తులసి కోటకి ప్రదక్షిణ చేయటం, అలాగే తులసి కోట దగ్గర ఎప్పుడు కూడా బట్టలు అంటే ఈ కాలంలో లేదులే కానీ అది అసలు మామూలుగా చెప్తుంటారు, బట్టలు ఉతికేటప్పుడు తప్పనిసరిగా ఆ చిన్నే ఆ నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి కోట మీద పడడం కానీ, దగ్గర పడటం కానీ కూడా ఉండకూడదు అని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు. అంటే దాని వెనకగా కూర్చోకు, నీ వెనక తులసి కోట ఉందంటే మనం జాడిచ్చి చేసేటప్పుడు దీని చిందులు పడతాయి అని అదొకటి పెద్దలు బాగా హెచ్చరిస్తుండే వాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు వాషింగ్ మిషన్లతోటి ఉండేసరికి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ తులసమ్మ అంటేనే మీరు అన్నట్లుగా మతాలకి అతీతంగా ఉండాలి. అసలు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇల్లుని చూడగానే ముందు అక్కడ ఆ ఇంట్లో తులసి ఉంది అని అర్థం అవ్వాలి. ఇంకొకటి కూడా చెప్తారమ్మా, తులసి కోటలోని మొక్క ఎంత పచ్చగా, గుబురుగా,
కళకళలాడుతూ నవనవలాడుతూ ఉంటే ఆ ఇంట్లో గొడవలు లేకుండా చక్కగా ఆనందంగా ఉంటారు అని అంటారు. ఎవరైతే విపరీతమైన స్వార్థంతో లేని ఆలోచనలు, నెగిటివ్ నకారాత్మకమైన ఆలోచనలతోటి ఉంటారో తులసి మొక్క ఆ ఇంట్లో బతకదు అని కూడా చెప్తుంటారు. కనుక మనం అలా కాకుండా, మనం తెలియదు మనలో దోషాలు ఉన్నాయి, తులసి మొక్కని శ్రద్ధగా పెంచి అది మంచి రూపాన్ని తెచ్చుకుంటుంటే నీలో కూడా మార్పు మొదలవుతుంది. కనుక ఈ లాభాన్ని మనం వదులుకోకుండా తప్పనిసరిగా అందరం దీన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.